హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే ఈరోజు నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు డే ఏదనేది. వర్షం పడుతుంది అనమాట. ఇది షాప్ దగ్గర పవర్ పోయింది, వర్షం పడుతుంది. ఇంకేం చేయాలి? ఇంకా వర్క్ చేసేకి కూడా కుదరలేదు. అందుకే వర్షం పడుతుంటే అట్లా షూట్ చేసుకుంటూ కూర్చున్నాము. పవర్ లేదు. వర్షం పడి గాలి అట్లా వస్తే పవర్ ఖచ్చితంగా పోతుంది కదా. ఇంకా అదే ఇక్కడ జరుగుతుంది. బాగా పడుతుంది వర్షం అయితే. ఇంకా ఇట్లా కాదనేసి ఇంటికి వచ్చి బజ్జీలు చేసుకుందామని ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చి పిండి అది కలుపుకుంటూ పచ్చిమిరపకాయ బజ్జీలు చేసుకుందామని కూర్చున్నాం అన్నమాట. పిండి కలుపుతున్నాం ఇక్కడ. ఇట్లా వర్షం పడేటప్పుడు బజ్జీలు అవి తింటే బాగుంటుంది కదా, వేడివేడి బజ్జీలు. అందుకే ఇంకా తినాలనిపించి ఇంకా ఇంటికి వచ్చినాక ఓపిక లేకపోయినా సరే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా చేసుకుందాం అనేసి కూర్చున్నాం. అప్పుడు బయట పోయి తెచ్చుకొని తినే కూడా ఆ వర్షంలో ఎవరు పోతారు? వేస్తుంటారు బయట అయితే, ఇప్పుడే కదా మంచిగా కొంటారు జనాలని. కానీ ఇంకా అంత ఓపిక ఎవరికి లేదు బయటికి వెళ్ళి తెచ్చుకునేంత ఓపిక. అందుకోసం ఇంట్లోనే చేసుకుందాం, ఎలాగన్నీ రెడీగా ఉంటాయి కదా ఇంట్లో, చేసుకుందాం అనేసి ఇంక ఇక్కడ పిండి కలుపుతున్నా నేను. ఇంకా మా ఫ్రెండ్ పచ్చిమిరపకాయలు అవి కోసి తను రెడీ చేస్తుంది. తినేసి పోదువులంటే ఇంకా ఉందన్నమాట. ఇంకా పిండి కలపడంలోనే ఉంటుందంట. నాకైతే పర్ఫెక్ట్గా అయితే రావు బజ్జీలు అయితే. ఓకే, కానీ ఇప్పుడు పిండి బాగానే కలిపిన, అంటే అది జారులాగా ఉండాలి కదా, అది తెలియదు నాకు. ఇప్పుడు బాగానే చేసిన అనమాట, వచ్చింది. ఇంకా మళ్ళీ కూడా ట్రై చేయొచ్చు, పర్లేదు, చేస్తా ఇంకొకసారి కూడా. ఇంకా ఇక్కడ కలుపుతూ కూర్చున్నాం. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా వేసుకొని తినాలి. అట్లా పచ్చిమిరపకాయలు మధ్యకి అట్లా కట్ చేస్తే కారం కూడా లేవు. ఇప్పుడు ఈ ఎండలకు కదా అసలు పచ్చిమిరపకాయలు కారమే లేవు. పప్పులో ఎన్ని మిరపకాయలు వేసినా అస్సలు కారం అనిపించట్లేదు. ఇట్లా వర్షం పడేటప్పుడు షాప్లో ఉండి తెచ్చుకొని తినాలా, చేసుకొని తినడం అంటే కుదరదులే. షాప్లో ఉంటూ తింటే బాగా పని చేయడానికి కూడా మంచి ఎనర్జీ వస్తుంది అన్నమాట. షాప్లో ఉన్నప్పుడు తెచ్చుకుంటా. కానీ అక్కడ వర్షానికి బయటికి పోలేక ఇంటికి కూడా మేము తరుచుకుంటూనే వచ్చినాం. ఇంకా ఉన్నంత ఎక్కువ అయిపోతుంది, పవర్ కూడా లేదు కదా, ఉండి ఏం చేసేది ఉంది అనేసి వచ్చినామన్నమాట. ఎవరికి ఎన్ని కావాలా అనేసి ఫస్టే డిసైడ్ చేసుకున్నాం. కానీ తినేటప్పుడు అవి ఏం చూసుకోవాలో తినేసినాము. ముందేమో ఎవరికి ఎన్ని బజ్జీలు అన్నట్టు పచ్చిమిరపకాయలు కౌంట్ చేసి పెట్టేసుకున్నాం అన్నమాట. తినేటప్పటికి ఏం మిగలలేదు. అంతే కదా, తింటూ ఉంటే పోతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం డిసైడ్ అయితే చేసినాం. ఇంకా ఆయిల్ పెట్టేసినా అప్పటికే. ఇంకా మేము పిండి కలపకముందే ఆయిల్ పెట్టి పిండి కలుపుతూ ఉంటే ఆలోపు హీట్ అవుతుంది కదా ఆయిల్ అనేసి ఇంకా తనే వేస్తుంది, నేను షూట్ చేసుకుంటున్నా. నేను వేయాలంటే మళ్ళీ ఇది వీడియో తీయాలి కదా, అందుకోసం తననే వేయమని నేను షూట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా ఇట్లా బాగున్నాయి కదా, బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా సూపర్ ఉండింది అసలు. అదిగాక ఇది కొన్న పిండి కాదు, ఆ అమ్మ శనగలతో ఆడిచ్చి పంపించింది అనమాట. నాకు ఇట్లాంటివన్నీ అమ్మనే పంపిస్తుంటుంది. కారం, పిండి, ఆల్మోస్ట్ చింతపండు అలాంటివన్నీ అక్కడి నుంచే వస్తాయిలేండి. ఇక్కడ కూడా కొంటాను, అక్కడి నుంచి కూడా వస్తుంటాయి. ఇంకా ఎందుకంటే అక్కడైతే వాళ్ళకి అన్నీ మంచిగా దొరుకుతాయి కదా. వీటివి చెట్ల నుంచి తీసిన చింతపండు కావచ్చు, కారం మంచిగా, మిరపకాయలు ఎండబెట్టి జిన్ను ఆడిచ్చి అవన్నీ చేసి పంపిస్తుంటుంది అనమాట. అప్పడాలు, వడియాలు అన్నీ వస్తాయి నాకు మా అమ్మ దగ్గర నుంచి. ఇంకా అయినాయి బజ్జీలు అయితే. ఇంకా అది చూడండి, మధ్యాహ్న బజ్జీ కట్ చేసి ఆనియన్స్ పెట్టి లెమన్ జ్యూస్, అదే లెమన్ పిండుతుందనమాట. ఇట్లా చేస్తే ఇంకా బాగా టేస్టీగా ఉంటాయంట బజ్జీలు. అదే అక్కడ ట్రై చేస్తుంది. ఇదండి
ఇవాల్టి వీడియో నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. మేము చేసుకున్న బజ్జీలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.